వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరనుకున్నదే రానివ్వండి, 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 అని రానివ్వండి. అంటున్నారుగా. వచ్చేసింది. గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఒకటి ఉంది, పట్రా. రమ్య, రమ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? ఏదో యాక్సిడెంటల్ గా హార్లిక్స్ అనుకుని సబీనా కలిపావు, దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఊరేసుకుంటావా? నువ్వు సారీ చెప్పావు, నేను కూడా క్షమించేశాను. అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఒడికడతావా? ఆపుతావా? అంత స్క్రీన్ ప్లే లేదు కానీ వదులు. ఆ? వదులువయ్యా బాబు. ఓ సారీ. ఓకే ఓకే, ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను. ఆ నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది. నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్ట వేయాల్సి వచ్చేది. పిండాకుడంటే గుర్తొచ్చింది, కళ్ళు తిరుగుతున్నాయి. ఏ? రికార్డింగ్ గొడవలో పడి పొద్దునుంచి. ఓ, అందుకే నా ఫేస్ అలా ఉంది. పావు గంటలో రెడీ చేస్తాను. నేను కూడా సహాయం చేయనా? నేను వద్దన్నానా? అన్నం అయిపోయింది. అబ్బా, ఇంకా ఎంతసేపు? ఆకలి దంచేస్తుంది. అరే చేస్తున్నాను కదా. ఏం చేయటమో ఏంటో, ఇంకా ఆలస్యం ఉందా? అసలు నీ వల్లే ఆలస్యం అవుతోంది. నేనేం ఆలస్యం చేశాను? కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు అయింది నీకు? కాయగూరలా? ఆ, కాయగూరలు కట్ చేసి అరగంట అయింది. అసలు నాకు ఈ కాయగూరలు వద్దు, అన్నం ఒకటే పెట్టు. వద్దా? వద్దు వద్దా? వద్దు వద్దా? వద్దు. సరే సరే. అరే, ఏది ఏది? తిను. ఏంటి, బాగా కారంగా ఉందా? నెయ్యి కల్పన? ఓహో, చేతులు మంట పడుతున్నాయా? మరి అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చేత్తో పెట్టే గోరుముద్దలు రుచిగా ఉంటాయంటారు. మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు. నా చేతులు కాలటం ఈ అదృష్టం కోసమేనేమో. అక్క ఇక్కడున్నాడే. ఆ సత్యంగాడై ఉంటాడు. నేను వెళ్ళి చూసేస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఈ ఎదవకి పని పాటలేదు. వస్తున్నా. ఏంటి అక్క ఇంత సడన్ గా? సడన్ గా రాకూడదా? రావచ్చు,
మీ బావకు సెలవు వస్తే నిన్ను ఆ. చూడాలనిపించింది ఆహా. అందుకే వచ్చేసాం వచ్చేసావు కదా ఇక్కడ కూర్చో ఏంటి అలా అవుతున్నావ్? కూర్చో ఏమేవు ఒకసారి అటు చూడు. ఆడాళ్ళ చెప్పులు అవును ఆడాలి చెప్పులు అదే ఏంటని. అదా ఉమ్, అది నీ మీద ప్రేమతో నీకోసమే కొన్నానక్క కొన్నావా? ఆ. ఏదో వాడినట్టు కనిపిస్తుంటా. వాడిని చెప్పులు కూడా అమ్ముతున్నారండి ఈ మధ్య వాడినా సరే వాడు నా కోసం కొన్నాడు. నా తమ్ముడు బంగారం. వాడంటే మీ కుళ్ళు. ఆ. అందుకే మీకన్నీ అనుమానాలే. ఆ, చూసావా ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. ఆ? ఇదేంట్రా ఆడవాళ్ళు ఉపయోగించే దుప్పట ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అని నా ఫ్రెండ్స్ చెప్తే కొన్నానక్క. ఈ మధ్య మా మ్యూజిక్ వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటున్నారు. మ్యూజిక్ వాళ్ళు ఇంత చండాలంగా వేసుకోవడం ఎప్పుడైనా చూసావంటే నువ్వు? మ్యూజిక్ గురించి మీకేం తెలిసిన మాట్లాడుతున్నారు? అది. వాడు మ్యూజిక్ డైరెక్టర్. తెలుసుకో మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం నమ్మను. అక్క ఏ ఆడదైనా ఈ ఫేస్ లైక్ చేస్తుందా? ఆ నమ్మకం నాకు ఉందిలేరా. థ్యాంక్స్. కానీ నాకు డౌట్. ఇక మీరు ఆపుతారా? వాడేం చెప్పినా కరెక్ట్ గానే ఉంటుంది. ఏంట్రా ఏంటా సౌండ్? ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? బావా ఆ, అప్పుడప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్సే వస్తున్నాయండి. ఆ. దెయ్యం ఉందని నాకు అనుమానం. ఆ, దయ్యమా? అందుకని నేనంతా క్లియర్ చేసి ఉంచుతాను. ఈలోగా మీరు భార్యాభర్తల విడాకులనే మంచి సినిమా ఆడుతుందంట వెళ్ళి చూసి సినిమాకి ఉంది కాకపోతే రేపటి చూడొచ్చు. వెళ్ళండి ఆ, తొందర- వెళ్ళండి. నువ్వు ఆ, జాగ్రత్త. వెళ్ళండి వెళ్ళండి. అమ్మయ్యా వాళ్ళని సినిమాకి పంపించేశాను. బయటికి రా. సినిమా అవగానే మళ్ళీ వస్తారు కదా, అప్పుడేం చేయాలి? ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఆ, సారీ. ఆ, పర్వాలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటే సినిమా బాగలేదా? నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దెయ్యం సినిమాకి తీసుకెళ్లాడు మీ బావ. చూస్తున్నంతసేపు హడులు చచ్చాన్రా. గుండెల్లో దడింక తగ్గలేదురా. ఆ, అదేంటి బావా నీకు భయం వేయలేదా? కూర్చో. ఒకప్పుడు దయాలంటే భయం ఉండేదిరా, మెక్కం చేసుకున్నాక ఆ భయం పోయింది. ఆ? ఆ, సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు? ఎందుకురా నన్ను ఇలా భయపెట్టేస్తున్నావు? ఎరా నిజంగానే ఇంట్లో దెయ్యం ఉందా? దెయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటే? నేను పడుకుని ఉండగా నా పక్కన కూర్చుని నన్ను నిద్ర లేపుతుంది. ఆ, అవునా? అవునా అంటే నాకు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాసుడు రక్తం ఇమ్మని అడుగుతుంది. ఇచ్చాడా? ఇచ్చాడా లేదా నన్ను అడుగుతారేంటండి? వాడిని అడక్క. ఏరా, ఇచ్చావా? ఇచ్చావా అంటే అది అడిగితే మాత్రం మనం ఇస్తావా? ఆ. నేను మంచి నిద్రలో ఉండగా నా మీద వాలి ఒక లీటరో అర లీటరో అదే తాగేసి ఒరే, అది ఏ వాళ్ళెప్పుడు వస్తుంది? రైట్ టైం అయితే 12, ఒక్కొక్కప్పుడు తొందరగా కూడా రావచ్చు. రేయ్, అది రాకముందే మనం నిద్రపోవడం కరెక్ట్ బావా, వెంటనే ఆ పని చేయండి. పద, 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 పదండి, పదండి. మోజు పడ్డ మోహిని పిశాచిని రోజుకైదు శోభనాల పిపాసని మోజు పడ్డ మోహిని పిశాచిని రోజుకైదు శోభనాల పిపాసని రిమ్మ తెగులెక్కించి బ్రహ్మచాలకి వారమంతా పీల్చేస్తా ఒక్క రాత్రికి ఆ పగలేరు నందెవరు నే పగ పడితే మిగలరు
రోజుకైదు శోభనాల పిపాసని దయ్యంతో కలయికయే స్వర్గం రా నరవర మగసిరినే ముత్తెడితే గిలగిలలాడదవురా హేతాళుడితో కాళ్ళు తించిన భూతం నేనేరా అడ్డం వస్తే ఎవ్వరినైనా అంతం చేస్తారా చక చకరా రా సఖా సుఖ పెడతారా ఇక చిమ చిమలో ధిమితక మోజు పడ్డ మోహిని పిశాచిని రోజుకైదు శోభనాల పిపాసని మోజు పడ్డ మోహిని పిశాచిని రోజుకైదు శోభనాల పిపాసని చదివి, తొందరగా చదువు. అమ్మో, మరి దేవుడు. బావా ఏంటి బావా ఇది అమ్మో నేను ఉంటానక్క అక్క నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అక్క అక్క అమ్మో అమ్మో ఇక్కడ దయ్యం ఉంది పరి, పద. ఏయ్, ఏయ్, తొందరగా రా. ఎక్కడ చూస్తే దయ్యాలే బాబు, ఈ గుంపులో. నాయనో 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 ఏయ్ నిన్నే ఏ ఒళ్ళు తిమ్మిరిగా ఉందా నన్నా నిన్నే వెధవేషాలేసి ఏం తెలియనట్టు నన్ను అంటావేంటి మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి వెధవ డ్రామాలు ఆడకు ఏమైందే నన్ను చూసి విజిలేస్తున్నాడు విజిలేసినంత మాత్రాన ఒళ్ళో వాలిపోవడానికి నువ్వేమైనా అందగాడు అనుకుంటున్నావా చిన్నపిల్లలు కూడా నీ మొహం చూస్తే జడుచుకుంటారు హ్మ్. ఎప్పుడైనా నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా విజిలేసింది సుందరం గారు కాదు ఈ అబ్బాయి హాయ్ రికార్డింగ్ బాగా జరిగిందా హలో ఏంటి డల్గా ఉన్నావు ఛా, వాడెవడో విజులు వేస్తే నేనేసాననుకుని నన్ను తిట్టింది ఆ మాత్రానికే బాధపడుతున్నావా తిట్టినందుకు కాదు నా బాధ ఆ తప్పు నేను చెయ్యలేదని ఆ తప్పు నాది కాదు అని తెలిసినా కూడా కనీసం సారీ సారీ కూడా చెప్పలేదు ఛే, నేను నా మొహం అంతే నా కర్మ హే ఆ మనసు లేని వాళ్ళ గురించి ఆలోచించి మనసున్న నీలాంటి వాడు బాధపడకూడదు నిన్ను చూసి నవ్విన వాళ్ళను నిన్ను తిట్టిన వాళ్ళను ఒక్క మాట కూడా అనని సంస్కారం నీకుంది అలాంటి నువ్వు అందగాడివి కాదని ఎవరన్నారు నేను అందగాడినా ఎగ్జాక్ట్లీ రా చెప్తాను ఎలా ఉంది అయ్యో ఏంటి కాంబినేషన్ నీకు అస్సలు డ్రెస్ సెన్స్ లేదు ఏ మీ మ్యూజిక్ వాళ్ళంతా ఇంతే నేను సెలెక్ట్ చేస్తాను చూడు హా, ఈ డ్రెస్ వేసుకో ఇప్పుడు ఎస్ నౌ యు లుక్ స్మార్ట్ వెళ్ళి అద్దంలో చూసుకో ఓకే వద్దులే
అర్థం ఎప్పుడు నాకు అబద్ధమే చెప్తుంది. హే. మ్. నువ్వు చెప్పు, నేను ఎలా ఉన్నాను? మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అందంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వెవరికి విజిల్ వేయక్కర్లేదు. మ్. వాళ్ళే నిన్ను విజిల్ వేసి పిలుస్తారు. అందరూ నిన్నే చూస్తారు. నేను మాత్రం ఎవరిని చూడను. ఏ ఏం పాపం? తర్వాత చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసి చేసి నాకెదురొస్తే నేను రికార్డింగ్కి వెళ్తాను. అబ్బో, ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో? నన్ను అందగాడుగా మార్చిన దగ్గర నుంచి. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఓకే ఓకే. ఆ!